హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో గుడి దగ్గర మనోజ్ను చూసి షాక్ అవుతుంది. వెంటనే వెళ్ళి కారు లోపల కూర్చుంటుంది. ఇక మనోజ్ ఆమెను చూశాడా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు అంటే 482 ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, మనోజ్ ఫోన్ మాట్లాడుతూ కారు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. కారు అద్దంలోనూ తన హెయిర్ స్టైల్ను సరి చేసుకుంటూ ఉంటాడు. కానీ కారులో ఉన్న కల్పనను మాత్రం చూడడం. ఇక కల్పన మాత్రం మనోజ్ ఎక్కడ తనను చూస్తాడోనని కారులో వంగి కూర్చుంటుంది. తన మొహం కనబడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇక వెంటనే బాలుకు ఫోన్ చేసి తిరిగి రమ్మని అంటుంది. ఇక బాలు కూడా పూజా కార్యక్రమాలు పూర్తి కాకముందే నేను వెళ్ళిపోతానని చెప్తాడు. కారులో ఫారెన్ అమ్మాయి వెయిట్ చేస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక బాలు గుడిమెట్లు దిగుతూ ఉండగా మనోజ్ ఎదురవుతాడు. నాకు బోర్ కొడుతుంది, నేను నీతో పాటు వస్తాను అని అంటాడు. కానీ బాలు తీసుకుని వెళ్లేందుకు ఇష్టపడడు. దానితో మనోజ్ వెళ్ళి తిరిగి గుడి లోపలికే వెళ్ళిపోతాడు. ఇక బాలు కల్పనను తీసుకుని గుడి దగ్గర నుంచి వెళ్తాడు. మరోవైపు రోహిణికి ప్రభావతి చుక్కలు చూపిస్తుంది. ఇక పూజ తర్వాత మరో పూజ చేయిస్తూ ఉంటుంది. రోహిణికి మాత్రం ఒంట్లో ఏమాత్రం ఓపిక లేకపోయినా కూడా అత్త ప్రభావతి చెప్పినట్లుగా చేస్తుంది. మరోవైపు మీనా, రవి, శృతి, సత్యం ఇక చేసిన పూజలు చాలు, రోహిణిని వదిలేయని చెప్పినా కూడా ప్రభావతి ఊరుకోదు. ఇంకో కార్యక్రమం ఉందని, దాని తర్వాత అందరం ఇంటికి వెళ్దామని అంటుంది. ఇంకేంటని రోహిణి నోరు తెరుస్తుంది. మీనా వదిలేయమని, తనకి కింద పడిపోతుందని చెప్తుంది. నువ్వు నోరు ముయ్యమని ప్రభావతి మండిపడుతుంది. ఇంకా చేయాల్సిన పని కేవలం అర్చన మాత్రమే అని చెప్పి పూజారి దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇక రోహిణి వాళ్ళ తండ్రి మలేషియా జైలు నుంచి ఇంటికి రావాలని ఆయన పేరు మీద అర్చన చేయిస్తుంది. ఈ సమయంలో పూజారి రోహిణి వాళ్ళ నాన్న పేరు ఏంటని ప్రశ్నిస్తాడు. అందుకు రోహిణి ఏం పేరు చెప్పాలని కంగారు పడుతుంది. ఇక తన అసలు తండ్రి చనిపోయిన రాజమౌళి పేరును చెబుతుంది. రాశి నక్షత్రం అడిగితే మీనరాశి జ్యేష్ఠ నక్షత్రం అని చెప్తుంది. కానీ పూజారి మాత్రం ఆ పేరుకు అలాంటి రాశి నక్షత్రం రాదు కదా అని అంటాడు. పక్కనే ఉన్న మీనా తులారాశి చిత్త నక్షత్రం వస్తుంది కదా పూజారి గారు అని అంటుంది. దానితో రోహిణి వెంటనే అవును అదే రాశి నక్షత్రం అని చెప్తుంది. నాకు బాగా తల తిరుగుతుందని, అందుకే అలా తప్పు చెప్పారని అంటుంది. ఇక పూజారి ఆయన పేరుపై అర్చన చేస్తాడు. ఆ తర్వాత అందరూ తిరిగి ఇంటికి వస్తారు. దీనితో రోహిణికి ప్రభావతి కొత్త నియమాలు పెడుతుంది. సాత్విక భోజనం మాత్రమే తినాలని, అది కూడా నువ్వే వంట చేసుకుని తినాలని అంటుంది. మరోవైపు ఇంట్లో అంట్లు కూడా తోమాలని చెబుతుంది. నాకు వంట రాదు కదా అని రోహిణి చెప్పినప్పటికీ దగ్గరుండి చేస్తుంది. మరోవైపు రోహిణి మనోజ్ ఒక దగ్గర పడుకోకూడదని, రోహిణి నేలపై పడుకోవాలని కూడా చెబుతుంది. అంతేకాదు ఇంటి ముందు ముగ్గు కూడా రోహిణితోనే వేయించాలని ప్రయత్నిస్తుంది. ఇంట్లో రిలాక్స్ అవుతున్న రోహిణిని బయటకు తీసుకువచ్చి ముగ్గు వేయమని చెబుతుంది. ఇలా చేస్తేనే మీ నాన్న జైలు నుంచి క్షేమంగా తిరిగి వస్తాడని చెబుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న బాలు నా భార్య మీనా సరిగ్గా ముగ్గు వేయడం లేదు అని అంటాడు. అదో పెద్ద ముగ్గ అని హేళన చేస్తుంది. ఏదేమైనా రోహిణి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చే వరకు రోహిణిని ఇంటి ముందు ముగ్గు వేయాలని అంటుంది. దానితో రోహిణి షాక్ అవుతుంది. ఇక ప్రోమో విషయానికి వస్తే, ప్రోమోలో బాలు మనోజ్ మాజీ లవర్ కల్పనను రోహిణి పనిచేస్తున్న పార్లర్కు తీసుకువెళ్తాడు. పార్లర్లోనికి వెళ్ళిన కల్పనను రోహిణి చూసి షాక్ అవుతుంది. వెంటనే మనోజ్కు ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. మనోజ్ వచ్చిన వెంటనే కల్పన గొంతు నులిమేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేదే 2 రోజులుగా సాగదీస్తూనే ఉన్నారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా చూపిస్తాడో లేదో వేచి చూడాల్సింది. అప్పటి వరకు కీప్ వాచింగ్ మన సీరియల్.